Hi students, welcome to our channel Hindi Jnaan Mandir. Today our topic is already మీ thumbnail లో చూసే ఉంటారు బూక్ హడ్తాల్. డిగ్రీ స్టూడెంట్స్ కి బూక్ హడ్తాల్ అనే స్టోరీ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బూక్ హడ్తాల్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బూక్? You know very well, you are all. Book means hungry. Yes. హడ్తాల్ మీన్స్ స్ట్రైక్, బంద్ చేయడం. ఓకే, ఏంటి ఆకలి స్ట్రైక్? సో అదేంటో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయెట్ ఎవరో తెలుసుకోవాలి కదా. సో బూక్ హడ్తాల్ లేఖక్ కా నామ్ బాలశౌరి రెడ్డి. ఓకే, బాలశౌరి రెడ్డి. బుక్ లో సెకండ్ బాతో స్టార్ట్ అవుతుంది. సో ఈయన పోయెట్ నేమ్ ఫస్ట్ బాతో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మనం ఆ ఫస్ట్ బాతో స్టార్ట్ అవుతుంది అనేది ఒక్కటే గుర్తు పెట్టుకుంటే ఎగ్జామ్లో కూడా ఫస్ట్ బాతో స్టార్ట్ అవుతుందనే గుర్తుంటుంది, కానీ లేఖక నేమ్ గుర్తుండదు. బట్ నేమ్ గుర్తుండాలంటే యూ హ్యావ్ టు రీడ్ అట్లీస్ట్ 5 or 6 times. ఓకే, సో శ్రీ బాలశౌరి రెడ్డి is the poet of Bhuk Hartal. So श्री बालशौरी रेड्डी जी का जन्म जुलाई 1928 को आंध्र प्रदेश में गोल्ललगूडूरू नामक गांव में हुआ था. సో ఏపీలో మన ఆంధ్రప్రదేశ్లో గొల్లలగూడూరు అనేటటువంటి ఒక విలేజ్ ఉంది. సో ఈ విలేజ్ అందరూ వినే ఉంటారు, నేను విన్నాను, బట్ ఎప్పుడు వెళ్ళలేదు, చూడలేదు. సో ఆ విలేజ్ అయితే ఉంది. ఆయన మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఆయన. అండ్ ఉన్కి మాతృభాష తెలుగు హే. వి నో వెరీ వెల్. సో ఆంధ్రప్రదేశ్ అంటే ఆటోమేటికల్లీ మాతృభాష, మదర్ టంగ్ ఇస్ తెలుగు. फिर भी అయినప్పటికీ కూడా राष्ट्रभाषा हिंदी के प्रति श्रद्धा है. हमारी राष्ट्रभाषा क्या है? हिंदी है. हमारी राष्ट्रभाषा हिंदी के प्रति उनको बहुत श्रद्धा है. श्रद्धा అంటే ఎక్కువ ఇంట్రెస్ట్, ఓకే, ఇష్టం. जन जीवन एवं संस्कृति से हिंदी पाठकों का परिचय कराया है. शबरी, धरती मेरी, प्रोफेसर, वीर केसरी आदि उनके प्रसिद्ध उपन्यास है. उनके कई कहानियां प्रकाशित हुई. वे कई साल तक हिंदी చందమామ के संपादक भी रहे. నేను ఆల్రెడీ మీకు లెసన్స్లో చెప్పాను, ఎక్కువ పోయిట్స్ మనకి ఇలా పత్రికా సంపాదకులుగా ఈ మనకి వార్తాపత్రికల్లో ఎడిటర్స్గా వర్క్ చేసిన వాళ్ళే ఉంటారు. సో ఈయన కూడా చందమామ అనే పత్రికా సంపాదకులుగా చేశారు, ఎడిటర్గా వర్క్ చేశారు. నెక్స్ట్ ఏ కవికైనా కూడా నేను ఏం చెప్పాను, उन्होंने कई प्रसिद्ध रचनाएं लिखी है, कई कहानियां भी लिखी है, ऐसा हम लिख सकते हैं. అలాగే మీకు గుర్తుంటే చక్కగా వాటి నేమ్స్ ఏం రాశారనేది నేమ్స్ 1 or 2 అట్లీస్ట్ మీరు గుర్తుంచుకొని రాసుకోవచ్చు. ఇన్ కేస్ గుర్తు లేకపోతే ఇలా నేను చెప్పినట్టు కై రచనాయం లిఖీ హే, ప్రసిద్ధ కవి హే, కై కవితాయం లిఖీ హే అని చక్కగా మనం రాసుకోవచ్చు. అదే స్పెషల్గా రచనలు గుర్తుపెట్టుకు రాసుకుంటే ఇంకా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, నౌ కమింగ్ టు ద సారాంశ్. सीनाना सारांश. लेखक प्रौढ़ शिक्षा नामक विषय पर संगोष्ठी में भाग लेने के लिए चेन्नई जाने चाहते थे. लेखक इधर लेखक कहाँ जाना चाहते थे? चेन्नई जाना चाहते थे. क्यों? क्योंकि संगोष्ठी माने सेमिनार लो पार्टिसिपेट చేయడానికి, भाग लेने के कारण माने to participate he want to go Chennai. Okay, so why they ఏ విషయం మీద? ప్రౌఢ శిక్ష అంటే ఎల్డర్స్కి ఎడ్యుకేషన్ గురించి ఒక సెమినార్ జరుగుతూ ఉంటే అందులో పార్టిసిపేట్ చేయడం కోసం ఈయన వెళ్లాల్సి వచ్చింది. లేకిన్ పరివాహన్ విభాగ్కే హడతాల్కే కారణ్. హడతాల్ అంటే స్ట్రైక్. మనం చూడండి, మనకి ఆర్టీసీ వాళ్ళు కూడా స్ట్రైక్ చేశారు. సో అలా ఎప్పుడైనా ఇన్ కేస్ మనం ఇఫ్ యూ వాంట్ టు గో ఎనీవేర్, అప్పుడు సడన్గా ఏదైనా స్ట్రైక్ అయితే ఏమవుతుంది? వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అదర్ వెహికల్ ఆర్ అంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సో ఆ గమ్యం మనం చేరడం కోసం వెయిట్ చేస్తాము, ఇంకేదైనా వెహికల్ కోసం ట్రై చేస్తూ ఉంటాం. సో అలాగే ఇక్కడ ఆ సిచ్యువేషన్లోనే మన కవి ఉన్నారు. లేకిన్ పరివాహన్ మానే రవాణా. సో ట్రాన్స్పోర్ట్, ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ సెక్షన్ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. సో జా నా సకే, హీ కాంట్ గో, అక్కడికి వెళ్ళలేకపోయారు. वे बस अड्डे में गाड़ी के लिए इंतजार करने लगे. बस अड्डे माने बस स्टैंड అంటే బస్ స్టాండ్ లోనే इंतजार मीन्स वेटिंग, ही हैज टू वेट फॉर व्हीकल. वहां वे एक लकड़हार को देखते हैं. लकड़हार माने कौन है? लकड़ा मीन्स स्टिक्स नो, అంటే కర్రలు, కట్టెలు కొట్టుకుంటారు చూసారా, వాళ్ళు కట్టెలు కొట్టుకుని అమ్ముకునే అతన్ని లకడహార్ అంటారు. ఓకే, స్టిక్స్ సేల్స్ చేసుకునేటటువంటి ఆర్మీ.
ओके, लकड़हार को देखते हैं. लकड़हार उनसे अपना పరిచయ करता है. లకడహార్ వచ్చి నేను లకడహార్ని అని లేఖక్కి పరిచయం చేసుకుంటున్నాడు. कि वह एक लकड़हार उनकी लकड़ियों को हड़ताल के कारण खरीदने वाले नहीं है. సో నేను ఒక లకడహార్ని హడతాల్ కే కారణ్ అంటే స్ట్రైక్ వలన నా స్టిక్స్ ఏమీ కూడా ఎవరు కొనడానికి రెడీగా లేరు. सो इसलिए वह लेखक से अनुरोध करता है. अनुरोध माने रिक्वेस्ट. लेखक तो रिक्वेस्ट చేస్తున్నాడు ఏమని कि उनकी लकड़ियां खरीदे అంటే ఈ స్టిక్స్ మీరు కొనండి ప్లీజ్ అని అడిగారు. ఇఫ్ యూ వాంట్ టు గో ఎనీవేర్, ఇఫ్ యూ నీడ్ సమ్ థింగ్స్ దెన్ వీ విల్ బై అట్ ద టైమ్. అంటే అదే సమయంలో మనం ఏదైనా ఊరు వెళ్తున్నాం అనుకోండి, మనకు కావాల్సిన థింగ్స్ ఏదైనా వచ్చినాయి అనుకోండి, అవి కొని మోసుకొని వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి తెచ్చుకుంటామా? నోనా, అలా చెయ్యం. సో ఇక్కడ हमारी लेखक को ये लकड़ियां जरूरत नहीं है, ఇవి అవసరం లేదు మన సో లేఖక్కి. అందుకని ఏం చెప్తున్నారు, లేఖక్కి ఏం చెప్పారు, లేఖక్ कहता है कि वह एक मुसाफिर है. मुसाफिर माने क्या है? मुसाफिर माने ट्रैवलर. ఈయన ఒక యాత్రికుడు, నేను ఒక యాత్రికుడిని. ఉసే లకడియోं की जरूरत नहीं है. లేఖక్కి जरूरत माने नीड, అవసరం లేదు స్టిక్స్. अगर चाहे तो, इफ यू वांट मीन्स पैसे दे सकता, आई कैन गिव मनी. तब लकड़हार कहते हैं कि అప్పుడు లకడహార్ ఏమన్నారంట, మే భీక్ మాంగా నహీ హూ, నేను మిమ్మల్ని అడుక్కోవడం లేదు. భీక్ మాంగా అంటే ఏంటి? నేను అడుక్కునేవాళ్ళు అనమాట. నేనేమి అడుక్కునేవాడిని కాదు, నేను మిమ్మల్ని అడుక్కోవడం లేదు అన్నాడు. లకడహార్కి కోపం వచ్చింది. ఈయన స్వాభిమాని, లకడహార్ స్వాభిమాని. సో ఆయన ఎంత కోపం వచ్చిందంటే, స్వాభిమాని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. నేనేం మిమ్మల్ని అడుక్కోలేదు కదా, ఊరికినే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకూడదు, తీసుకుంటే అది అడుక్కున్నట్టే. సో నేను అడుక్కునేవాడిని కాదు, మే భీక్ మాంగా నహీ హూ అన్నాడు. और लेखक से कहता है कि ఇంకా చెప్తున్నాడు ఏమని, सरकारी कर्मचारियों को सभी सुविधाएं देने पर भी, सरकारी कर्मचारियों माने स्टाफ, सरकारी माने गवर्नमेंट स्टाफ की सभी सुविधाएं అంటే ఆల్ ఫెసిలిటీస్, అన్ని ఫెసిలిటీస్ దేనే పర్ भी ఇచ్చినప్పటికీ కూడా హడతాల్ करते हैं. హడతాల్ माने స్ట్రైక్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, लेकिन सरकार अनपढ़ लोगों की भूख के बारे में नहीं सोचती. సో అన్ని ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. బట్ సర్కార్ అన్పడ్ మానే క్యా హే? ఇల్లిటరేట్స్. సో ఎవరైతే చదువుకుని వాళ్ళు ఉన్నారో, ఇల్లిటరేట్స్ ఉన్నారో, సో వాళ్ళకి ఆకలి గురించి అసలు పట్టించుకోరు. నహి సోచ్తి, దే నాట్ థింక్. గవర్నమెంట్ అసలు ఆలోచించరు అని. అన్పడ్ లోగోంకే ఓట్ సర్కార్కు చాహియే. అన్పడ్ లోగోంకే అంటే ఎవరైతే ఇల్లిటరేట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఓట్లు, మనం రాజకీయాలు చేసేవాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, వీళ్ళ ఓట్లు కావాలి. కానీ ఉన్కా సమస్య ఉన్కో సుల్झाने के लिए समय नहीं है. వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి, సుల్झाना మానే సాల్వ్. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి వాళ్ళకి సమయం లేదు, టైం లేదు. हड़ताल के समय अनपढ़ लोगों की रोजी रोटी के बारे में सरकार नहीं सोचती. స్ట్రైక్ టైంలో ఇటువంటి ఎవరైతే ఉన్నారో, ఇల్లిటరేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటటువంటి చిన్న చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారులు అంటారు. మనం ఆటోమేటిక్గా ఎప్పుడైనా మీరు చూసే ఉంటారు, జనరల్లీ ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు ఫ్లవర్స్ అమ్మేవాళ్ళు ఉంటారు, ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు ఉంటారు, అలాగే మనకి ఏమైనా బుక్స్ అమ్ముకుంటారు, కీ చైన్స్ అమ్ముకుంటారు. సో ఇలా రకరకాలుగా చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి. లాస్ట్లో మనం చూస్తే లాస్ట్ ఇయర్ ఈ కరోనా వల్ల, అంటే ఈ కోవిడ్ వల్ల ఏదైతే ఉందో దానికి, కోవిడ్ వచ్చి చనిపోయిన వాళ్ళకన్నా ఆకలి బాధతో, తినడానికి తిండి లేక ఆకలి బాధతో చనిపోయిన వాళ్ళే మన ఇండియాలో చాలా ఎక్కువ మంది. సో ఇలా అంటే వాళ్ళు అందరికీ అసెట్స్ ఉండవమ్మా, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండవు. కూర్చున్నప్పుడు తీసుకొని ఓకే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఓకే మన బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకొని మనం తిందాము, ప్రాబ్లం లేదు అనుకోవడానికి. సో ఎవ్రీ డే వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ వ్యాపారం చేసుకొని అందులో అంటే ఒక 1000 రూపీస్ పెట్టుబడి పెట్టచ్చు, 500 పెట్టుబడి పెట్టచ్చు. వాళ్ళకి మళ్ళీ అందులో ఒక 100 200 లేదా 300 మిగిలితే దాంతో వాళ్ళు ఆ డే నెక్స్ట్ డే స్పెండ్ చేయడానికి, తినడానికి తిండి దొరుకుతుంది. సో అటువంటి వ్యాపారస్తులు, ఇలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు అనే దానికి మనకి ఈ స్టోరీ అనేది చాలా చాలా చక్కని ఉదాహరణ అని చెప్పచ్చు. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పేజ్.
వే భీ దేశ్ కే నాగరిక్ హే. నాగరిక్ మనే కౌన్ హే? సిటిజన్స్. వాళ్ళు కూడా ఇండియాలో సిటిజన్సే. ఎవరు? ఇల్లిటరేట్స్ కూడా. ఉన్హే భీ భూక్ లగితే హే. వాళ్ళకు కూడా ఆకలేస్తుంది. హడ్తాల్ కే సమయ ఉన్కే మాల్ నా బిక్ జాయే తో. ఈ స్ట్రైక్ టైంలో వాళ్ళ మాల్ అంటే గూడ్స్ ఏవైతే వాళ్ళు సేల్స్ చేసుకుంటున్నారో, అమ్ముతున్నారో, సో ఆ గూడ్స్ నా బిక్ జాయే తో, అమ్ముడు అవ్వకపోతే సర్కార్ కో ఖరీదనా హే, గవర్నమెంట్ షుడ్ బై. అంతే కదా, ఎవరు కొనాలి? గవర్నమెంట్ వాళ్ళు కొనుక్కోవాలి. ఉన్కే సవాलों का జవాబ్ లేఖక్ కే పాస్ నహీ థా. తన క్వశ్చన్స్ కి ఆన్సర్ లేఖక్ దగ్గర లేదు. లేఖక్ దగ్గరే కాదు, మన దగ్గర ఉందా? నో, మన దగ్గర కూడా ఆయన క్వశ్చన్స్ కి ఆన్సర్ లేదు. ఓకే, హియర్ लकड़हार का नाम नारायण. ओके, रिमेंबर दैट नारायण का चरित्र चित्रण भी होता है. चरित्र चित्रण क्वेश्चन शॉर्ट आंसर में आ जाता है. 5 మార్క్స్ కోసం నారాయణ్ చరిత్ర చిత్రణ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అక్కడ కూడా మన నారాయణ్ లకడహార్ గవర్నమెంట్కి ఊరికినే అమౌంట్ ఇమ్మని అడగడం లేదు. టేక్ మై గూడ్స్ అంటే ఏమైతే ఉన్నాయో మా దగ్గర థింగ్స్ అవి తీసుకోండి, అవి తీసుకొని మాకు అమౌంట్ ఇవ్వండి అని అడుగుతున్నారే కానీ ఊరికినే అమౌంట్ ఇమ్మని అడగడం లేదు. ఓకేనా? సో విశేషత ఏం, ఇందులో స్పెషాలిటీస్ చాలా ఉన్నాయండి. అంటే అన్ని స్టోరీస్ మీద ఇది డిఫరెంట్గా ఉంది, రియాలిటీని మనకి చూపిస్తూ ఉందన్నమాట. సో విశేషత ఏమేంటని చూద్దాం. ఏక్ ప్రగతిశీల్ కహానీ హే. ప్రగతిశీల్ అంటే సొసైటీలో చేంజ్ తీసుకొచ్చేటటువంటి ఒక స్టోరీ. ఆర్ दूसरा, कहानी में लेखक ने रोजी रोटी जैसे सवालों को उठाया है. सवाल माने क्वेश्चన్స్. అంటే ఈ ఎవరైతే డైలీ లేబర్స్ ఉన్నారో, ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు ఉన్నారో, సో వాళ్ళ యొక్క ఫుడ్ ఏంటి, వాళ్ళ డే ఎలా గడుస్తుంది అనే దాని మీద కొన్ని క్వశ్చన్స్ అనేవి రైజ్ చేయడం జరిగింది. बाद में उनके बारे में सोचने की आवश्यकता है. డెఫినెట్లీ వాళ్ళ గురించి, ప్రాబ్లమ్స్ గురించి హ్యావ్ టు థింక్ అబౌట్ దీస్ ప్రాబ్లమ్స్. సో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. गरीब मजदूरों की स्थितियों का वर्णन हुआ है. गरीब माने పూర్, పూర్ పీపుల్. మజ్దూర్ మానే మజ్దూర్, శ్రామికులు. అంటే ఎవరైతే లేబరర్స్ ఉన్నారో, పూర్ లేబరర్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళ స్థితియో మానే సిచ్యువేషన్స్, వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ని వర్ణన్ హువా హే, చాలా చక్కగా ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరిగింది. ఓకే, बाद में हड़ताल से साधारण लोगों की समस्याओं का जीता जागता चित्रण हुआ है. సో స్ట్రైక్ టైంలో నార్మల్ పీపుల్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ ప్రాబ్లమ్స్ని చాలా చక్కగా ఇక్కడ మనకి క్లియర్గా చెప్పారు. అండ్ 5th వన్ ఈస్ కహానీ కి భాషా సార్థక్ హే. సో లాంగ్వేజ్ ఈస్ వెరీ గుడ్ అండ్ కహానీ సోద్దేశ్యపూర్ణ హే. అంటే ఈ మంచి ఉద్దేశంతో, ఒక మంచి గుడ్ ఒపీనియన్తో దీన్ని మన ముందుంచడం జరిగింది. बाद में कहानी का शीर्षक सार्थक है. शीर्षक का नाम क्या है? भूख हड़ताल. సో ఈ స్టోరీకి ఆ భూక్ హడతాల్ అనే నేమ్ చాలా చక్కగా సరిపోయింది. ఓకే, దట్ ఈస్ ద సారాంశ్ నానా. ఇట్ ఈస్ వెరీ వెరీ షార్ట్ స్టోరీ, వెరీ ఈజీ ఆల్సో. వీ కెన్ రైట్ అవర్ ఓన్. అండ్ షార్ట్ ఆన్సర్స్ ఈస్ नारायण का चरित्र चित्रण and शीर्षक also they can ask, and I will give here short answer. नारायण का चरित्र चित्रण and शीर्षक. About शीर्षक I will give here 6 lines. Okay, this also like PDF I will give in description లో మీకు PDF గా ఈ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. వాట్ ఎవర్ మీన్స్ సారాంశ్, ఇట్స్ వెరీ షార్ట్, ఇది చాలా చిన్నది. that too including with that short answer Narayan Charitra Chitran and Shirshak also. Only 2 questions I will give you. One is Saramsh and second one is short answer Narayan ka Charitra Chitran and అందులోనే శీర్షక్ అనేది ఇంక్లూడింగ్ అయి ఉంటుంది. సో ఆ 2 questions చదువుకొని వెళ్ళండి. ఇఫ్ దే విల్ గివ్ షార్ట్ ఆర్ దే విల్ గివ్ ఎస్సే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు రైట్ దీస్ 2 questions ఆన్సర్ ఈజీలీ. ఓకే, అంటే 2 questions కలిపి ఆన్సర్ చెయ్యండి అక్కడ. ఇన్ కేస్ దట్ ఈస్ షార్ట్ ఆర్ ఎస్సే, షార్ట్ ఇచ్చినా ఎస్సే ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఈ 2 questions కలిపి ఆన్సర్ చేసేస్తే యూ కెన్ స్కోర్ మోర్ మార్క్స్. ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నా ఎక్స్ప్లెనేషను. ఇఫ్ యూ వాంట్ మోర్ లెసన్స్ మీన్స్ కమెంట్ మీ. నేను నా మ్యాక్సిమం ఐ ట్రై టు డూ మోర్ అండ్ మోర్ లెసన్స్. టైం ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా మీకు చేసి నేను లెసన్స్ పెడతాను. అండ్ సపోర్ట్ టు హిందీ జ్ఞాన్ మందిర్. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.